ఇంట్లో లేదు. వాళ్ళ నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఓహో, ఇక్కడ నా జీవితాన్ని నాశనం చేసి అక్కడ వాళ్ళ నాన్నని కాపాడడానికి వెళ్ళిందా? నెంబర్ వన్ స్వార్థపర్రాలు. రే కార్తిక్, అక్షయ్ గురించి అలా మాట్లాడుకురా. తను నీకు అమ్మతో సమానంరా. ఆపండి, ఇక చాలా ఆపండి. మీ నోట్లో నుంచి ఆవిడ గొప్పతనం విని విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి. ఆవిడ నాకు వదిన కాదు, అమ్మ కాదు, నా శత్రువు. నాకు బ్రతికే లేకుండా చేసిన ఆవిడ గారు సంతోషంగా ఎలా బ్రతుకుతుందో నేను చూస్తా. రే కార్తీక్, మూర్ఖుల్లా మాట్లాడకరా. నేను మూర్ఖులా మాట్లాడుతున్నానా? నేను ఎవరిని వదిలిపెట్టను. కార్తిక్, బావగారు, ఏంటి బావగారు ఇది? కార్తిక్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? రే మనవడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు మేమందరం ఉన్నావురా భగవంతుడా. నా జీవితం నాశనం అయిపోయింది నానమ్మ. దీనంతటికి ఆవిడే కారణం. రే రాజా ఆగు, నువ్విప్పుడు బయటికి వెళ్ళొద్దు. ఏ ఎందుకత్తయ్య? బయట ఏంటి ప్రాబ్లం? అయ్యో, అదెందుకు అడుగుతావులే. ఆ కార్తిక్ గాడు పేకల దాకా తాగొచ్చి ఇంటి ముందు పడున్నాడు. తెల్లారినా వాడి మత్తు ఇంకా దిగలేదు. మేము ముఖంపై నీళ్లు చల్లి కూర్చోబెట్టాం. ఏంటి, తాగొచ్చాడా వాణ్ణి? అయ్యో రాజా ఆగు, ఏంటత్తయ్య? తొందరపడకు. వాడు ఆవేశంలో మన అక్షయ్ని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. వాడి మాటలు నేను వినలేకపోయాను. అందుకే